నమస్తే తెలుగు వన్ న్యూస్ కి స్వాగతం నేను రూపానాథళ్ళ వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుతం పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికలలో పార్టీ ఘోర పరాజయం నుంచి గతంలో తాను చేసిన తప్పుల నుంచి గుణపాఠం నేర్చుకోలేదు. అత్యంత అవమానకర రీతిలో జనం ఆయన పార్టీని ఎన్నికలలో ఓడించిన తరువాత కూడా గతంలో చేసిన తప్పులనే పునరావృతం చేస్తున్నారు. దీంతో సొంత పార్టీ క్యాడర్ కూడా ఆయనపై విమర్శలు గుప్పిస్తోంది, నిరసన వ్యక్తం చేస్తోంది. పులివెందులలో గురువారం అంటే డిసెంబర్ 26 ఆయన నిర్వహించిన ప్రజా దర్బార్లో ఆయన సొంత క్యాడర్ నుంచి నిరసన ఎదుర్కొన్నారు. సొంత నియోజకవర్గంలో జగన్ నిర్వహించిన ప్రజా దర్బార్లో ఆయన పార్టీ క్యాడర్ ను పట్టించుకోలేదు. జగన్ పార్టీ కార్యకర్తలను విస్మరించడమే ఎన్నికలలో ఓటమికి ప్రధాన కారణమని వైసీపీ నేతలు పలువురు అభిప్రాయపడుతున్నారు. ఆ విషయాన్ని ఓటమి తర్వాత ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. అయితే జగన్ మాత్రం పార్టీ ఓటమికి తెలుగుదేశం కూటమి అసత్య ప్రచారం, ఈవీఎంల ట్యాంపరింగ్ కారణమంటూ అస్మదీయుల హితవచనాలను పక్కన పెట్టేశారు. పార్టీ అధికారంలో ఉండగా ప్రజల దృష్టిలో భ్రష్టులుగా ముద్రపడిన గోరంట్ల మాధవ్ వంటి వారికి ఇప్పుడు పార్టీ పదవులు కట్టపెడుతూ తాను పట్టిన కుందేటికి మూడే కాళ్లన్న చందంగా వ్యవహరిస్తున్నారు. ఆయన తీరు పార్టీకి క్యాడర్ను దూరం చేస్తోంది. ఇందుకు రుజువుగా గురువారం అంటే డిసెంబర్ 26 పులివెందులలో నిర్వహించిన ప్రజా దర్బార్లో పార్టీ క్యాడర్ను కూడా జగన్ కలపడానికి సుముఖంగా లేరంటూ వైసీపీ కార్యకర్త ఒకరు సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పించారు. జగన్ ను కలిసేందుకు పార్టీ క్యాడర్ పెద్ద సంఖ్యలో ఉదయం 7 గంటలకే పులివెందులలోని జగన్ క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. అయితే వారికి ఆయన దర్శన భాగ్యం దక్కలేదు. వర్షాన్ని లెక్క చేయకుండా జగన్ ను కలిసేందుకు తిండి తిప్పలు కూడా విస్మరించి క్యూ లైన్ లో వేచి చూసినా ఫలితం లేకపోయింది. దీంతో పార్టీ క్యాడర్ లో అసహనం పెల్లుబిక్కింది. జగన్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వారు వెనుదిరగాల్సి వచ్చింది. ఈ మొత్తం వ్యవహారాన్నంతా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఓ వైసీపీ కార్యకర్త జగన్ తీరుపై విమర్శలు గుప్పించడం పార్టీ క్యాడర్ జగన్ తీరు పట్ల ఎంత అసహనంతో ఉన్నారో తేటతెల్లం చేస్తోంది.